నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును? నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును? హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞతాస్తుతునివే. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞతాస్తుతునివే. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞతాస్తుతునివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును? నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును? కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపము కడిగి పరిశుద్ధపరచితివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును? నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును? ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే. నాకభయమిచ్చితివే, నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే. నాకభయమిచ్చితివే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును? నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును? కాడి మోకి నా తోడు నీవై, నీ చేతి నీడలో నన్ను దాచి ఉన్నావు. నా కాడి మోసి నా తోడు నీవై, నీ చేతి నీడలో నన్ను దాచి ఉన్నావు. ఏ కీడు నాకు రాకుండా చేసి
చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. నాకెన్నో మేలులు చేసివే, నీకేమి నాకెన్నో మేలులు చేసివే, నీకేమి నీకేమి చెల్లింపులు. రాజ్యమందు నన్ను చేర్చుకొందువు, రానున్న రాజువు రాజువు నీవు. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు, రానున్న రాజువు నా రాజువు నీవు. నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడవు నా వరుడవు నీవు. నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడవు నా వరుడవు నీవే. నాకెన్నో మేలులు చేసివే, నీకేమి నీకేమి చెల్లింపు. నాకెన్నో మేలులు చేసివే, నీకేమి నీకేమి చెల్లింపు. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత. యేసు రాజా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులివే. కృతజ్ఞత స్తుతులివే. కృతజ్ఞత స్తుతులివే. కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేదన్న అధికముగా ఆరాధింతున్న ఆసక్తితోనే పాట పాడితే ప్రభువును మహింపరుద్దాం.
ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ పూర్ణ మనస్సుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నీవు నన్ను చూచావే వందనమయ్యా యేసు నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ పూర్ణ మనస్సుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 ఆరాధన
యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నీవు స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. పూర్ణ మనస్సుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. పూర్ణ మనస్సుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే 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 ఆరాధన 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 నీకే 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 ఆరాధన ఆరాధన. అయ్యా నీకే మహిమ, నీకే స్తోత్రం తండ్రి. ప్రభానాయన ఇదిగో తండ్రి, ఎబెనేజరే నీకు స్తోత్రం, ఎల్రోయి స్తోత్రమయ్యా, యెహోవా రాఫా స్తోత్రమయ్యా, యెహోవా షాలోమ్ స్తోత్రాలు, యెహోవా షమా స్తోత్రాలు, యెహోవా సబావోత్ నీకు స్తోత్రాలు, యెహోవా అదోనాయి నీకు స్తోత్రాలు, సిద్కెనో నీకు స్తోత్రాలు, రోహి నీకు స్తోత్రాలు, ఎల్ షడాయి నీకు స్తోత్రాలయ్యా. Father, we thank you, Jesus.
Father, we thank you, Lord. Jesus, we thank you. Holy Spirit, we thank you, Lord. ప్రభా, ఇదిగో తండ్రి, మా హృదయంలో స్తుతించుచున్నాము, హృదయపూర్వకంగా నేను స్తుతించుచున్నాము ప్రభా. మా పరిస్థితులన్నింటికి వ్యతిరేకమైనప్పటికీ నేను స్తుతించుచున్నాను. ఇదిగో తండ్రి, మా స్థితి ఏమైనా నీకు స్తోత్రమయ్యా తండ్రి. మరణమైన నీకే మహిమ, శ్రమైన నీకే మహిమ, వేదనైన నీకే మహిమ, వస్త్రహీనతైన నీకే మహిమ, కరువైన నీకే మహిమ తండ్రి. ఏమైనా నీకే మహిమయ్యా. నీవు మంచివాడవు, నీవు గొప్పవాడవు, నీవు పరిశుద్ధుడువు, నీలో ఏ చెడుతనము లేదు, నీవు కీడు చేయవాడవు కాదు, నీవు కీడు చేత మమ్మల్ని శోధించేవాడవు కాదు, నీవు మమ్మల్ని అవమానపరిచేవాడవు కాదు, నీవు విడిచిపెట్టేవాడవు కాదు, నీవు మరచిపోయేవాడవు కాదు, నీవు విడనాడేవాడవు కాదు, నీవు నిర్లక్ష్యము చేయవాడవు కాదు, నీవు మానవుగా ఉండేవాడవు కాదు, నీవు మేలు చేసేవాడవు, నీవు కృప చూపేవాడవు, నీకు దయ ఉన్నది, నీవు కృప చూపవాడవు, ప్రార్థన ఆలకించేవాడవు, బాధపరచు వారిని తృణీకరించిన వాడవు, నరిగిన హృదయమును నీవు లక్ష్య పెడతావు. స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో తండ్రి ప్రభానైనా మా యొక్క ప్రతి గాఢాంధకార లోయలో నీవు తోడై ఉన్నావు. స్తోత్రం. నేను భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించు ప్రభా. అయ్యా, నీ అందు భయభక్తులు గల వారిని విడిపిస్తావు తండ్రి. నీ కొరకు కనిపెట్టుకుని వారి మీద నీవు కృప చూపువాడు ప్రభా. నీ కృప కొరకు ఆశపడే వారి ఎదురు నీవు ఆనందించేవాడు తండ్రి. నలిగిన రెల్లును విరువని వాడా నీకు స్తోత్రం అయ్యా. నలిగిన హృదయమునకు దగ్గరగా ఉంటానన్నావు, నీకు స్తోత్రం. కృప చూపువాడా నీకు స్తోత్రాలు, కృప చూపువాడా నీకు స్తోత్రాలు, కనికరము చూపువాడా నీకు స్తోత్రాలు, దయా వాత్సల్యములు కలిగిన వాడా స్తోత్రాలు. దినదినము నూతనముగా నీకు వాత్సల్యము పుట్టుచున్నది, నీకు స్తోత్రాలు. ప్రతి దినము నీకు వాత్సల్యము పుట్టుచున్నది, స్తోత్రాలు. నూతనమైన కృపల కొరకు స్తోత్రాలు అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ కృప లేకపోతే మేము ఏమి చేయలేము తండ్రి. ఏ ఒక్కడుగు కూడా మేము ముందుకు వేయలేము ప్రభా. నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే స్తుతి. నీకు స్తోత్రం అయ్యా, 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 నీకు స్తోత్రం అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, సంగమగా మిమ్మల్ని ఆరాధించుచున్నాం అయ్యా. సమాజంగా కూడి నిన్ను మహిమపరచుచున్నాం. నీ రక్తంలో కడికబడిన పిల్లలమై నిన్ను స్తుతించుచున్నాం. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి మిమ్మల్ని స్తుతించుచున్నాం తండ్రి. నీ యొక్క ప్రేమతో నాయనా మమ్మల్ని సంపూర్ణంగా చేయవాడా నీకు స్తోత్రం తండ్రి. నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం ప్రభా. నీకే మహిమ తండ్రి, నీకే మహిమయ్యా, నీకే ఆరాధన అయ్యా, నీకే స్తుతి, నీకే స్తుతి, స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి, స్తుతి ప్రభా, స్తుతి, 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 అయ్యా. నీకు స్తుతి రాజా, స్తుతి రాజా, స్తుతి రాజా, స్తుతి స్తుతి రాజా, స్తుతి రాజా, స్తుతి రాజా. నీకు స్తుతి, 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 స్తుతి. We thank you Jesus, we thank you Jesus, we thank you Jesus. ప్రభా, నీకు స్తుతి కలుగును గాక, నీకు స్తోత్రము కలుగును గాక, నీకు నిత్యము ఆరాధన చెల్లును గాక, నిత్యము నీకు మహిమ కలుగును గాక.
సర్వలోకము నీ మహిమతో నిండుకొని ఉన్నది. సర్వలోకము నీ కృప నిండుకొని ఉన్నది. సర్వలోకము నీ సన్నిధితో నిండుకొని ఉన్నది. నీకు స్తుతి కలుగును గాక. నీకు మహిమ నిత్యము ఆరోపించుచున్నాము. నీకు నిత్యం ఆరాధన చెందును గాక. హృదయపూర్వకమైన ఆరాధన నీకు కలుగును గాక. హృదయపూర్వకమైన మహిమ నీకు చెందును గాక. ఓ నలిగిన హృదయంలో నీకు ఆరాధన చెందును గాక. విరిగి నలిగిన హృదయంలో నీకు ఆరాధన వచ్చును గాక. మా హృదయములన్నీ నిన్ను స్తుతించును గాక. మా ప్రాణములు తెప్పరిల్లి నిన్ను మహిమపరచును గాక. మా ప్రాణములతో మేము మిమ్మల్ని స్తుతించుచున్నాము. మా ప్రాణాత్మ దేహములతో మిమ్మల్ని గణపరచుచున్నామయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. యేసు రాజా నీకే స్తోత్రం. యేసు రాజా నీకే స్తోత్రం. యేసు రాజా నీకే స్తోత్రం. యేసు రాజా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం. ప్రభా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభు తండ్రి సంగముగా నిన్ను మహిమపరచున్నాం, నిన్ను ఘనపరచున్నాం, నిన్ను ఆరాధించున్నాం. ఎన్నిక లేని మాకు, అర్హత లేని మాకు మీరు ఇచ్చిన మరొక తరుణము, మరొక ఆశీర్వాదము, మరొక దినము బట్టి స్తోత్రాలు అయ్యా. మా ప్రతి పరిస్థితి బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచ్చున్నా అయ్యా. ఈ దినము మిమ్మల్ని ధ్యానించడానికి, మీ వాక్యమును ధ్యానించడానికి మేము వచ్చి ఉండగా మా స్తుతులపై ఆశీర్వాదాలకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు వాక్యమును ధ్యానించబోతుండగా మీరే మాతో మాట్లాడండి. మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని అడుగుచున్నాం. నీ ఆరాధన ఇదిగో ప్రభు, ఈ ఆరాధనను మెల్కీసెదకు యాజకత్వము చొప్పున, నీ క్రమము చొప్పున జరిగించమని అడుగుచు యేసుక్రీస్తు నామమున వేడుకను అడిగి స్తుతి, ప్రార్థన, ఆరాధన, ఒప్పుకోలును మేము సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. డెబ్బై 74వ దావీదు కీర్తన చదువుకుందాము. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? నీ స్వాస్థ్య గోత్రమును
నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలములలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయుము. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్లండ్లనెత్తినట్టుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగుకొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా అణగదొక్కుదమనుకుని దేశములోని వాటినన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. సూచక క్రియలు మాకు కనబడటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడునూ లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు. శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయము. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు. దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయని. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టితివి. అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకజేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలుగజేసితివి. యెహోవా, శత్రువులు నేను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమునప్పగింపకము. శ్రమనందు నీ వారిని నిత్యము మరువకము. లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకుము. శ్రమనందు వారును దరిద్రులను నీ నామము సన్నుతించుదురుగాక. దేవా, లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్ల నేను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీ మీదకి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలు దీవించును గాక. ఆమేన్.
ఈ యొక్క సమయంలో మరి 1-2 వచనాలు చదువుకుందాము. దేవుని మహాకృపను బట్టి ఈ మే నెల 3వ వారంలో ఈ ఈ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించుకుంటానికి, ఆయన స్తుతించుకుంటానికి, ఆయన గణపరుచుకుంటానికి, మహాశక్తివంతమైనటి దేవుణ్ణి గణపరుచుకుంటానికి, ఎందుకంటే అనేకులకు లేనింటి ధన్యత ప్రభు మనకి ఇచ్చినందుకు. ఎందుకంటే మరి ఆయన 6 రోజులు కూడా మరి ఆయన పని జరిగించి 7వ రోజున విశ్రాంతి దినాన్నిగా ఆయన మనకి నియమించి ఉన్నారు ప్రభు. అయితే యేసుక్రీస్తు వారు ఆదివారం మరి తెల్లారుజామున ఆయన లేచి ఉన్నారు కనుక ఆదివారం పునరుద్ధాన దినముగా ప్రభు మనకి ఈ విధమైన కృప ప్రభుత్వం ద్వారాగా సెలవు ఇవ్వటం జరిగింది. మరి ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించుకుంటానికి, ఇంత గొప్ప శక్తిమంతుణ్ణి ఆయన్ని స్తుతించటానికి కానీ, ఆయన్ని ప్రభువా అని పిలవటానికి కానీ, ఆయన గురించి మనం అనుకోవటానికి కూడా సరిపోనంటి వారము. ఇంత గొప్ప దేవుణ్ణి మనం స్తుతించే కృప మనకి ఆయన సన్నిధిలో, ఆయన మందిర ఆవరణములో చేర్చినందుకు ప్రభుకి. ఎందుకంటే ఆయన మహాకాశములు పట్టజాలనంత దేవుడు. ఈ యొక్క ఇమానుయేలు ప్రార్థనా మందిరం ద్వారాగా ప్రభు మీకు ఈ మాటలు దయచేయుచున్నారు. ఎందుకంటే ప్రభువుని స్తుతించటం ఆయనకి ఎంతో ప్రీతికరం, ఎంతో ఇష్టము. ఆయన స్తుతించటానికే మనల్ని ప్రభు సృష్టించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు యాదవాక్యం చదువుకున్నాము. ఆయన చేతి పనులు, ఆయన నోటి మాట గురించి మనం ఆ యాదవాక్యంలో చదువుకున్నాం. ఎందుకంటే ఆయన సమస్తము చేయగలిగినట్టి శక్తిమంతుడు. ఆ యాదవాక్యంలో ఆయన గురించి గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, ఘనత వహించినట్టి దేవుడుగా ఆ యొక్క కీర్తనలో మనం చదువుకున్నాం. అలాగే మరి యొక్క సమయంలో నేను 1-2 వచనాలు వివరిస్తాను. ఇర్మియా 10వ అధ్యాయము 11వ వచనం. ఎందుకంటే దేవుని బిడలారా, దేవుడు ప్రవక్త ఇర్మియా ప్రవక్తని మరి సృజించి ఉన్నారు. తల్లి గర్భములోని ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రాజుల ఎదుట అతనికి ఎంతో హింస, ఎంతో శ్రమ, ఎంతో వేదన, మరణంతో అతను మరి నడిచినంటి వ్యక్తి. అనేకుల రక్షణ కొరకై నిత్యము కన్నీరు విడిచినంటి ప్రవక్త ఇర్మియా రాజుల ఎదుట ఆయన్ని ప్రవక్తగా మరి ఉంచినంటి సంగతి జీవగ్రంథంలో మనకి తెలియపరుస్తూ ఉంది. మరి అనేక మంది దైవ సేవకులు ఈ ఇర్మియా ద్వారాగా చెప్పబడిన మాటల వలన అనేకమైనటి సమస్యలు సాతాను ద్వారాగా ఎదుర్కొనటం జరిగింది. ఎందుకు అంటే మరి దేవుని యొక్క శక్తిని గురించి వివరించటం అపవాదికి ఎంత మాత్రము ఇష్టం ఉండదు. అది మరి శరీరం దానికి అనుకూలత కాబట్టి శరీరాన్ని అది ఉపయోగించుకుంటుంది. అయినప్పటికీ ఆయన్ని ఆరాధించకుండా, ఆయన్ని స్తుతించకుండా, ఆయన గణపరచకుండా మనం ఎంత మాత్రము ఉండలేం. ఎందుకు అంటే మరి అనేక మంది భక్తులు, అనేక మంది దైవ సేవకులు అనేకమైన శ్రమలు అనుభవించి వారు మరి జీవానికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే మరి మనం కూడా
ఆయన అద్భుత కార్యాలు, ఆయన చేసినట్టు ఆశ్చర్య కార్యాలు చెప్పినప్పుడు అపవాది మనల్ని కూడా శోధిస్తూ ఉంటుంది, వ్యాధులు పెడుతుంది, సమస్యలు పెడుతుంది, దేవుడి పని జరగకుండా ఎంతో అభ్యంతరాలు కలిగిస్తూ ఉంటుంది. కానీ జయించడానికి శక్తిమంతుడు మనకి ఉన్నాడు, జయమిచ్చే శక్తిమంతుడు. అందుకని మరి షడ్రకు, మెషకు, అబ్నెద్దుగోళ్ళు ఏమంటున్నారు అంటే, మరి మా దేవుడు సమర్థత కలిగిన దేవుడు, అయినను ఆయన రక్షించినను రక్షించకపోయినను రాజా మీ ప్రతిమకు మేము నమస్కారము చేయమంటున్నారు. అనేక మంది దైవ సేవకులు మరి అనేక సమస్యలు సాతానుతో ఎదుర్కొని, ఎందుకంటే దేవుడు పని చేయటం, దేవుని మాటలు చెప్పటం, నిజమైనంటే సత్యవంతమైన మాటలు చెప్పినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు అది ఇష్టపడదు. ఇష్టపడకపోయినా దానికి కష్టమైన మన పరుగును తొదమట్టించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే జయశీలుడు, జయమిచ్చువాడు మనకి ఉన్నాడు, భయపడవలసిన పని లేదు. గనక దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సమయంలో ఈ యాతవాక్యంలో దేవుని యొక్క ఘనత ఏంటో, దేవుడు ఏం చేశాడో, దేవుడు ఏం చేయగలడో మనం ఆ యొక్క మరి యాతవాక్యంలో మనం చదువుకున్నాము. అలాగే మరి ఇర్మియా 10:11 1-2 వచనాలు చదువుతాను. 10వ అధ్యాయము 11వ వచనం. మీరు వారితో ఇలాగూ చెప్పవలెను. దేవుని బిడ్డలారా, ప్రవక్త ద్వారాగా రాయించినట్టు మాటలు మీరు వారితో ఇలాగూ చెప్పాలి. ప్రభుని నమ్ముకున్నంటే మేము కూడా ఇలాగే చెప్పాలి. అన్ని జనుల నుండి మేము వచ్చి మరి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు అయినట్టు యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆ దేవాది దేవుణ్ణి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుడైనట్టి ఒకటే రూపమైనట్టి దేవుణ్ణి నమ్ముకున్నాము కనుక మేము కూడా ఇలాగే చెప్పాలి. ఇక్కడ అంటున్నాడు, మీరు వారితో ఇలాగూ చెప్పవలెను. ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి దేవాది దేవుడు పరిశుద్ధాత్ముడు రాయించినట్టి మాటలివి. మేము కూడా ఇలాగే చెప్పాలి. అయితే ఆకాశమును భూమిని సృష్టింపని చాలా మరి వివరంగా రాయబడ్డది. ఇక్కడ మనకి వివరముగా రాయబడ్డది. మనకి ఇందులో అనుమానం లేకుండా స్పష్టంగా రాయబడ్డది. సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును. వాటి పని అది, అంతే. మనం అవునంటానికి లేదు, కాదంటానికి లేదు. వాటికి కావలసినంటి విధి అంతే. అయితే వాటి సంగతి అలా ఉంచండి. అయితే ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. చూడండి, మనం నమ్మినంటి ప్రభు ఎలాంటి వారో, ఏ విధమైనటి పనులు చేయగలిగినట్టు శక్తిమంతుడో మనకి వివరణ ఇవ్వబడి ఉన్నది. ఆయన తన బలము చేత భూమిని, ఆయన బలవంతుడైనంటి దేవుడు. అందుకని భక్తుడైనంటి దావీదు అంటున్నాడు, నా బలమా నీ నామమును నేను కీర్తించెదను అంటున్నాడు. కొంతమంది సేవకులు, కొంతమంది దైవ సేవకులు ప్రభువుకి కొన్ని బిరుదులు ఇచ్చారండి. అందులో దావీదు కూడా ప్రభువు వారికి నా బలమా
నీ నామాన్ని నేను కీర్తిస్తాను అంటున్నాడు. అంటే బలము అని ఆయన నామకరణ చేసి ఉన్నారు ప్రభువుకి. దేవుని బిడ్డలారా, ఈయన తన బలము చేత భూమిని సృష్టించారు ప్రభు. భూమిని సృష్టించడం అంటే ఏమైనా సామాన్యమైన సంగతి అండి? అయితే తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. ఆయనకు గొప్ప జ్ఞానము. అందుకని హన్న సమూయేలు తల్లి, మీరు అనంత జ్ఞానివి అని తండ్రిని స్తుతిస్తూ ఉందామె. ఎందుకంటే అడగగానే, ఆమె శ్రమను చెప్పుకోగానే, ఆమె మృక్కుబడిని విని ఆమెకు ఒక కుమారుని అనుగ్రహించారు ప్రభు. అందుకని ఆయనకి నామకరణం ఏమిచ్చి ఉన్నదంటే, హన్న మీరు అనంత జ్ఞాని అని ఆయన్ని పొగిడింది ప్రభువుని. అందుకు ఈయన జ్ఞానముతో ఆకాశ విశాలపరిచెను. తన ప్రజ్ఞ చూడండి, జ్ఞానముతో ప్రపంచమును స్థాపించెను. ప్రపంచాలు మన యొక్క పండితులు ఇప్పుడు అనేక విభాగాలుగా కొన్ని ప్రపంచాలకు పేరు పెట్టి కొన్ని ఖండాలుగాను ప్రపంచాలుగాను మరి వారు నియమించి ఉన్నారు వారికి ఇచ్చిన జ్ఞానంతో. అయితే ఇక్కడ ప్రపంచమును స్థాపించును. అయితే మన యొక్క పండితులు విభాగాలుగా వాటికి పేర్లు పెట్టడం జరిగింది ప్రపంచాలకి. కానీ వీటిలన్నిటిని సృజించిన వారు ఎవరండి? మన ప్రభువు ఆయన. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఈ ప్రభు ఆయన జ్ఞానంతో ప్రపంచమును స్థాపించెను. ఎవరైనా చిన్నది ఏదైనా అది దేవుని సంఘం అవనివ్వండి, లోకరీతి ఏమైనా సంస్థలు చిన్నవి అవనివ్వండి, వారి పేర్లు పెట్టుకుని ఎంతో గొప్పగా ప్రబలంగా పలానా వారు స్థాపించారు, పలానా వారు వ్యవస్థ, పలానా వారు స్థాపించారు, వ్యవస్థాపకులు అని ఊరికే చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఈయన మరి ఈ భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆకాశాన్ని ఎలా చేశారండి? ఆకాశం వైపు ఒకసారి చూడండి. మరి ఎంతో అద్భుతం, ఎన్నో రంగులు, ఎంతో ఆశ్చర్యము కలిగించే ఆ యొక్క అద్భుతాలు ఆకాశంలో. ఎంత ఆశ్చర్యమో! ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆకాశం మనతోనే వస్తుంది. ఎందుకంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది కనుక మనం వెళుతున్నప్పుడు అది మనతో వస్తున్నట్లుగా ఉంటుంది. ఆకాశమును విశాలపరిచాను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశమండలంలో చూసారండి. ఆయన చెప్పగా, ఆజ్ఞ ఇవ్వగా మనకేమో ప్రభువు ఏం చెప్తున్నారు? మీరు నా ఆజ్ఞలను పాటించండి, నన్ను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతో నన్ను ఆరాధించండి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి అని క్రొత్త నిబంధనలో 2 వాగ్దానాలు, ఆజ్ఞలు మనకు ప్రభు ఇచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ సృష్టితో ఆయన ఆజ్ఞ ఇచ్చారంటండి. సృష్టితో ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో. దేవుని బిడ్డలారా, మనం ఎక్కువ చూసినప్పుడు జలరాశులు ఎక్కువ భూమి మీద ఉంటున్నట్టుగా చూస్తాం. కానీ మరి ఆయన ఆకాశ మండలంలో పుట్టిస్తున్నారంట. అందుకని మనకు వర్షాలు కురుస్తాయి, మంచు పడుతుంది. మనకి ఇంత గొప్ప దేవుణ్ణి వివరించడానికి ఎవరైనా సరిపోతారా? ఏ నాలుకైనా సరిపోతుందా? ఇలాంటి దేవుణ్ణి స్తుతించమని ఆయన కోరుకుంటున్నాడు. మీరు స్తుతించండి నన్ను, అంతే, నాకు అంతే చాలు అంటా ఉన్నారు ప్రభు. అయితే మరి అవి ఎక్కడ పడుతున్నాయంటండి? ఆకాశ మండలంలో పడుతున్నాయంట జలరాశులు.
భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. చూడండి, మనం వంట చేసినప్పుడు ఆవిరి కనపడతా ఉంటుంది. అది అనుకుని మీరు గుర్తు చేసుకోండి ఆవిరి అంటే ఎలా ఉంటుందో. దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క ఆవిరి ఎలా ఉంటుందంటండి, భూమి అంతర్భాగంలో ఉంటా ఉందంటండి. ఏ సైంటిస్టు, ఏ జ్ఞాని, ఏ ప్రఖ్యాతిగాంచినంటి అనంత జ్ఞాని ఈ పనులు ఎవరైనా చేయగలదురా? ఆవిరి ఎక్కడుందంటండి, భూమి అంత భాగములో ఆయన ఆవిరిని ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. ఒక్క మెరుపు వచ్చిందంటే గుండె జల్లుమంటది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొంతమందికి ఈ సెల్ ఫోన్లో వచ్చే చూస్తుంటే గుండె ఆగిపోతుందంట. ఒక్కొక్కరికి మెరుపులు చూస్తే గుండె ఆగిపోతుంది, ఒక్కొక్కరికి బాంబులు పేలిస్తే గుండె ఆగిపోతుంది. మన గుండె ఎంత బలహీనత పరుచుకున్నామో. ఎందుకు అంటే ఆయన ఆరాధించుకోలేని వాళ్ళు గుండె అంతే. అయితే ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములో నుండి గాలిని రావించును. ధనాగారం అంటండి. దేవుని బిడ్డలారా, మన ధనాగారాలు మనకి ఏమైనా ఉంటే ఎవరికైనా తెలుస్తుందా? మన రహస్య ధనమే ఎక్కడెట్టుకుంటామో, గోడల్లోనే పెట్టుకుంటామో, భూమిలోనే పెట్టుకుంటామో, ఎక్కడెక్కడ పెట్టుకుంటామో. కానీ ఈయన ధనాగారంలోంచి ఏమొస్తుందంటండి, గాలి వస్తుందంటండి. ఎంత గొప్ప దేవుడో ఈయన్ని నేను అస్సలు వర్ణించటానికి నేను ఏపాటిదాన్ని. యోహాను ఏమంటున్నాడు, ఆయన దూతను చూడగానే నేను చచ్చిన వాడిలాగా అయిపోయాడంటండి. మన ప్రకటన రాసినట్టు యోహాను ప్రకటన గ్రంథంలో ఉంది. ఆయన దూతని చూసినప్పుడు చచ్చిన వాళ్ళలాగా అయిపోయాడంటండి, చచ్చిపోయాడంట. మరి ఆయన్ని చూస్తే, ఆయన సృష్టిని చూస్తే, ఆయన మాటలు చూస్తే, ఆయన్ని చూస్తే మనం ఏమవుతాం? ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధించటానికి కానీ, చెప్పటానికి కానీ, ఆయన గురించి వివరించటానికి కూడా మనం ఏమాత్రము సరిపోనంటి వాడు. చూడండి, ఆయన ధనాగారములో నుండి, మరి మీకున్న ధనాగారంలో ఎవరికైనా గాలి ఉంటుందా? మీ బ్యాంకుల్లో దాచుకునే డబ్బులు, మీ భూమిలో దాచుకునే డబ్బులు, మీ గోడల్లో అమర్చుకునే డబ్బు కట్టల్లో ఏమైనా గాలి ఉంటుందా? మన ప్రభు అయినట్టు యెహోవా తండ్రి, రక్షకుడైనట్టు మన ప్రభు, పరిశుద్ధాత్ముడైనట్టు మన దేవుని దగ్గర ఆ ధనాగారాల్లో గాలి ఉందంటండి. కొంచెం గాలి ఎత్తే మనకున్నాయన్నీ టపటపా పడిపోతాయి, ఇళ్ళు పడిపోతాయి గట్టిగా గాలి ఎత్తే. మరి ఎక్కడో కానీ బోర్డులు పెడతారు కదండి వ్యాపార సంస్థల వారు, ఆ బోర్డులు పెట్టి చనిపోయారంట గాలికి. దేవుని బిడ్డలారా, ఈయన ధనాగారంలో గాలి ఉందంటండి. చూసారండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడో, తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. తెలివి లేదంట మనుషులకి. మేము చాలా తెలివైన వారం, మేము చాలా జ్ఞానం కలిగిన వారం, మాకు ప్రతి విద్యను అనుసరించిన వారం, ప్రతి విద్యను అభ్యాసించిన వారు అని చాలామంది విర్రవీగుతూ ఉన్నారు. దేవుని వాక్యం అయితే ఏమంటుందండి ఇక్కడ, తెలివి లేని ప్రతి మనుషుడు. తెలివి లేదండి మనకి. మన తెలివి దేవుని దృష్టిలో వెర్రితనం అని లోకాసు వార్తలో రాయబడ్డది. మనం తెలివి లేని వారం. ఎర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణం కోరుకుంటే, ఎర్రివాడా అంటున్నాడు. వెర్రివాడం దేవుని దృష్టిలో. ఇక్కడ మరి ఇర్మియాలో అంటున్నాడు, ప్రతివాడును, తెలివి లేని ప్రతి మనుష్యుడును పశుప్రాయుడు అంటండి. తెలివి లేదంట మనకి, మనం పశుప్రాయులు అంట. చూడండి, పశుప్రాయులు ఎలా, పశువులు ఎలా ఉంటాయి? వాటికి జీవం ఉంటుంది కానీ కోపం ఉండదు, మాట్లాడలేవు, వాటికి జ్ఞానం ఉండదు,
ఏముండదు. పశువు అంటాం మనం. ఇక్కడ ప్రభు కూడా మనల్ని ఆ విధంగానే పోలుస్తూ ఉన్నారు. పశుప్రాయులు. ఆయ్. ఆ. ఆ. అవమానము నొందుచున్నాడు. మాయారూపం. దేవుని అందులో ప్రాణమేమియూ లేదు. దేవుని బిడ్డలారా, దేవుని వైపు మనం చూడాలి. హిజ్కియాకి వ్యాధి కలిగినప్పుడు అతను మహారాజు అండి. ఆ రాజుకి మరి వైద్యులు ఎవ్వరూ తక్కువ కాదు. చూడండి, ఇప్పుడు మనకి ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి ఏదైనా వ్యాధులు వస్తే అమెరికాకి వెళ్తారు, మరి విలువైనటి దేశాలకు వెళ్ళి వారు వ్యాధులను బాగు చేసుకొస్తారు. ఈ రాజుగారికి వైద్యులు ఎవరో కరువు కాదండి. అయితే హిజ్కియా రాజు అతనికి వ్యాధి కలిగినప్పుడు గోడ తట్టుకెళ్ళాడండి. దేవుని బిడ్డలారా, గోడ తట్టుకెళ్ళి ఆయనకి హెచ్చరిక వచ్చింది దేవుని ప్రవక్త ద్వారాగా. హిజ్కియా నీ ఇల్లును చక్కబెట్టుకో అన్నప్పుడు ఆయన ఏం భయపడిపోలేదు. అందరూ వచ్చేయండి, రాజ్యం వచ్చేయండి, వైద్యులు వచ్చేయండి, అందరూ వచ్చేయండి, నాదేంటో పరిష్కారం చేయండి అని వారి దగ్గరికి వెళ్ళలేదండి. భయపడిపోలేదు. ప్రవక్త వచ్చి నీ ఇల్లుని చక్కబెట్టుకో అన్నప్పుడు గజగజ వణికిపోలేదు. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాడు. గోడ తట్టు తిరిగి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. వెంటనే మళ్ళీ దేవుడి దగ్గరికి ప్రార్థన వెళ్ళి వెంటనే చెప్పెళ్ళిన ప్రవక్తని వెంటనే తిరిగి వచ్చాడండి. 15 సంవత్సరాలు హెచ్చించాడు. ఆయన ఎలా బాగుపడాలో అక్కడ ఆ యొక్క మందును చెప్పాడు. వెంటనే టయాన్ని మార్చాడు, సమయాన్ని మార్చాడు మన ప్రభు. వెంటనే వర్తమానం పంపాడు. మళ్ళీ వెంటనే వర్తమానం. ఎందుకు అంటే ఆ హిజ్కియా ప్రార్థన అంత వేగంగా వెళ్ళింది. ఈ మనుష్యుడు తెలివిలేనివాడా, పశుప్రాయుడా? హిజ్కియా తెలివిలేనివాడుగా, పశుప్రాయుడుగా జీవగ్రంథం లెక్కించటం లేదండి. పశుప్రాయులంగాను తెలివిలేని వారంగా ఉండటం దేవుని చిత్తము కాదు. ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా పరిష్కారం మన ప్రభు అయినట్టి దేవుడై ఉన్నారు. ఆయనకి ప్రభు అని పేరు, ఆయనకి రక్షకుడు అని పేరు, క్రీస్తు అభిషక్తుడని పేరు. మనకి ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా ప్రభు యొక్క పాదాల దగ్గర చేరుకొని ఆయన నా యొక్క ప్రవర్తన, నేను చేసే పని అంతా కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమనగానే పరలోకమందు చేర్చబడింది ఆ ప్రార్థన. వెంటనే జవాబు వచ్చింది. దేవునికి స్తోత్రములు. ఇతడు మరి పశుప్రాయుగాను తెలివిలేని మనుషుడిగా లేడండి. దేవుని బిడ్డలారా, మరి మన ప్రభువు ఎంత గొప్ప దేవుడు. ఆవిరిని కలుగజేసిన దేవుడు, వర్షాన్ని కలుగజేసిన దేవుడు, ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు, ప్రపంచాన్ని స్థాపించినట్టు దేవుడు. ఇలాంటి దేవుడి దగ్గరికి మనం వద్దాం. ఈ వ్యాధులు ముఖ్యం కాదండి, మనకి ఆత్మరక్షణ ముఖ్యం. ఎప్పటికైనా వ్యాధులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడైనా సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆత్మరక్షణ మనకి అవసరమై ఉన్నది. అందుకు కాబట్టి ఈ గొప్ప దేవుని దగ్గరికి మనం వచ్చి ఆయనతో మనం మనవి చేసుకుందాం. మన రక్షణ కొరకు, కుటుంబ రక్షణ కొరకు దేవుని రాజ్య వారసులం అవుదాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.
నా ప్రాణమా నా అంతరంగమా నా యేసు చేసిన మేళ్లను మరువకుమా. నా ప్రాణమా నా అంతరంగమా నా యేసు చేసిన మేళ్లను మరువకుమా. ఆయన చేసిన ఉపకారములకై ఆయన చేసిన ఉపకారములకై కృతజ్ఞతాస్తుతి అర్పించుమా. కృతజ్ఞతాస్తుతి అర్పించుమా. నా ప్రాణమా నా అంతరంగమా నా యేసు చేసిన మేళ్లను మరువకుమా. నా ప్రాణమా నా అంతరంగమా నా యేసు చేసిన మేళ్లను మరువకుమా. ప్రేమ చేత నిన్ను పుట్టించిన వాడు నీకై తన ప్రాణం అర్పించిన దేవుడు. ప్రేమ చేత నిన్ను పుట్టించిన వాడు నీకై తన ప్రాణం అర్పించిన దేవుడు. అరచేతిలో నిన్ను చిక్కుకొని పరమానందం పొందువాడు. చిరజీవము నీకో ఇచ్చుటకు నిత్యము నీతో ఉండు దేవుడు.
ఉపకారములకై కృతజ్ఞతాస్తుతి అర్పించుమా, కృతజ్ఞతాస్తుతి అర్పించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నా యేసు చేసిన మేళ్లను మరువకుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నా యేసు చేసిన మేళ్లను మరువకుమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు తన ఉచితమైన కృప చేత మనలను కాచి కాపాడి భద్రపరిచి ఆయన సన్నిధిలో మనల్ని ఉంచారు. సమయంలో ఇంతవరకు కూడా మనము చక్కటి మాటలు మనము విన్నాము. భూమి ఆకాశాలను సృజించని లోకంలో ఉన్నటువంటి దేవతలుగా పూజింపబడుతున్నటువంటి వాటన్నిటికీ కూడా భూమి క్రింద లేకుండా, ఆకాశం క్రింద లేకుండా అవి నశించిపోవును అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ఒకప్పుడు అట్లాంటి వాటిని మేము పూజించాము, అట్లాంటి వాటిని మేము మొక్కాము, వాటికి ఎన్నో విధాలుగా సాగిలపడ్డాము. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమైన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకములోని మహామహులు అనబడినటువంటి రాజులు అనబడినటువంటి వారు, వీరులు సూరులు అనబడినటువంటి వారు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తును 1000 సంవత్సరాల క్రిందట వారు సాగిలపడి వారు పూజించి వారు జయము పొందారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాక్షసులను కలుగు చేసిన వాడు ఆయనే, వేలాది వీరులనబడిన రాజులను కలుగు చేసిన వాడు ఆయనే. ఈ రోజున వాళ్ళందరూ కూడా దేవతలుగా దేవుళ్ళుగా పూజింపబడతా ఉన్నారు. భ్రష్టులైనటువంటి వారందరూ కూడా దేవతలుగా దేవుళ్ళుగా పూజింపబడతా ఉన్నారు. కానీ నిజమైన దేవుడు, సర్వ సృష్టికర్త, సకల సృష్టిని కలుగు చేసినటువంటి వాడు ప్రభు అయిన యెహోవా లేక యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లైవ్లో వీక్షిస్తున్న మీకందరికీ, అలాగే మా మెయిన్ సంఘ బిడ్డలకు, బ్రాంచ్ సంఘ బిడ్డలకును నా యొక్క ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మరి యొక్క పర్యాయం దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం నుండి కొన్ని మాటలను మనము చదువుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పేతురు ఆయన 11 మందితో కూడా లేచి నిలబడి వారికి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, మీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరవి రక్షించబడండి అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూర్ఖులు అంటే మరి ఎక్కడైనా నొసల మీద కానీ, మరి చేతి మీద కానీ, వారి భుజాల మీద కానీ వ్రాయబడి ఉంటుందా? ఈ దినాల్లో WF అని ఒక టీము ప్రపంచ దేశాల్లో నడిపించబడుతుంటుంది.
వాళ్ళ శరీరాల మీద పచ్చబొట్లు పొడిపించుకుంటారన్నమాట. అవి ఆ WFలో వాళ్ళు మరి ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళ శరీరాల మీద అవి కనిపిస్తూ ఉంటాయి. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆ WFలో వాళ్ళు ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళ శరీరాల మీద మనం చూస్తాం. సరే, తర్వాత మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే తాటి మీదకి రాబోతున్నాయి. యాంటీ క్రైస్ట్ అనేవాడు బయటికి రాబోతున్నాడు. వాడు వచ్చేటప్పటికే ఈ లోకంలో 666 ముద్ర ఒకటి బయటపడతా ఉంది. అది మనుషుని యొక్క నొసటి యందు కానీ లేకపోతే రైట్ హ్యాండ్ మణికట్టు మీద కానీ అది ఫిట్ చేయటానికి వీలవుతుంది అని చెప్పని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. పూర్వకాలమే అది బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. దాదాపు యూరప్ ఖండంలో 10 దేశాలు కొంతకాలం క్రిందటే ఒకే డబ్బు ఒకే మాట అనే పందాను వాళ్ళు చేపట్టారు. అయితే అది త్వరలో రాబోతా ఉన్నదన్నమాట. అయితే అది మతపరమైనటువంటిదిగా, లోకపరమైనటువంటిదిగా, లోక సంబంధమైనటువంటిదిగా అది ఉంటుందన్నమాట. పచ్చబొట్టు లాంటిది కాదు. సరే, మనం ముందుకు వెళ్దాము. ఇక్కడ అపోస్తలుడైన పేతురు తాను మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడో, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని దేవుని యొక్క వాక్యంలో చెప్తూ ఉన్నాడు. మరి మనం చూస్తాము, రక్షకులు ఎవరు? రక్షకులు లేక భక్షకులు ఎవరు? భక్షకులు. ఈ దినాన్ని మనం చూస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక శాఖను ఏర్పాటు చేశాయి. ఆ శాఖ ఏంటంటే పోలీసు వ్యవస్థ. వారు వేరు వేరు తీరుల్లో ఒక ప్రభుత్వాలు వారు నడిపించిన తీరుల్లో వారు ప్రవర్తిస్తారు. వారు అది వేరే సంగతి. కానీ దేని నుండి రక్షించేటువంటి వారు రక్షకులు అంటే, వీళ్ళని గురించి మనం చెప్పుకోవాలంటే వీళ్ళు రక్షకులు కారు. వీళ్ళు ఫిజికల్గా మనుషుల పక్షంగా, రాజకీయ నాయకుల పక్షంగా వీళ్ళు వహిస్తూ ఉంటారు. వీళ్ళు అది కాదు. దేవుని యొక్క రక్షణ ప్రతి మానవుడికి కూడా అవసరమై ఉన్నది. ఎందుకు రక్షణ అవసరము అంటే, లేకపోతే రక్షించబడాలి అంటే, మానవుడు పాపము వలన నశించిపోయాడు. దేవుని వాక్యం చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరం ఏంటంటే, క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆ నిత్య జీవమును గురించి ప్రకటిస్తూ అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక తెగను గురించి చెప్తున్నాడు ఆయన. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అంటున్నాడు. మూర్ఖులు అంటే ఎవరు? ఎక్కడ ఉంటారు? ఎలాగ ఉంటారు? ఇందాక చెప్పాను, వారు నొసళ్ళపైన రాయబడి ఉంటుందా మూర్ఖుడు అని. ఈమె మూర్ఖురాలు, ఇతడు మూర్ఖుడు అని వ్రాయబడి ఉంటుందా అని చెప్పాను. కానీ అలా రాయబడి ఉండదు. వారి యొక్క ప్రవర్తనను బట్టి వారు మూర్ఖులుగా, వారు గర్వాంధులుగా, వారు అహంకారులుగా వారిని మనము చూస్తాం, వారిని మనము గుర్తిస్తాం. ఈ దినాలను మనం చూస్తుంటే
ప్రతి ఒక్కరు కూడా మూర్ఖులుగానే అగుపిస్తారు. ఒకసారి యెషయా గ్రంథం 45 అధ్యాయము 4 వచనాన్ని ఒకసారి చదువుదాము. యెషయా గ్రంథము 45 అధ్యాయము 4 వచనం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తమును నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని నేను యెహోవాను, ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని ఎక్కడా 48 అధ్యాయం యెషయా గ్రంథము 4 వచనం. చూసారు ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నీవు మూర్ఖుడువు అనియు చూసారు ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు నొసల, పోర్ నుదురు అంటారు, పోర్ హెడ్ అంటారు అనమాట. ఏంటి? ఎత్తడిదనియు నేను ఎరిగి ఉన్నాను. చూసారా? కొంతమందిని గురించి కొంతమంది పెద్దలు చెప్తుంటారు, వీడు మెడవంచని వాడీడని చెప్పని అంటుంటారు. వీడు, నేను కూడా అలాగే ఉండేవాడిని, చాలా గర్వంగా అహంకారంగా ఉండేవాడిని. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నీవు మూర్ఖుడవని. మూర్ఖుడు అంటే దానికి నిర్వచనం ఏంటి? అతని యొక్క మెడ ఇనపనరమంట. అంటే ఏమాత్రం కూడా వాడి మనసులోనికి వెళ్ళదన్నమాట. ఈ మాటలు చెప్పే మాటలు వెళ్ళవు. అతని నుదురు ఎలాంటిదంట? ఎత్తడిదంట. ఇక్కడ సిమెంట్ నేల ఉంది, సిమెంట్ నేల మీద గుణపం వేస్తే నేల దిగుతుందా? అలాంటిది అన్నమాట వాని హృదయం. కాబట్టి ఇలాంటి వాళ్ళకి నీవేమవ్వాలంట? వేరవ్వాలంట. ఇంకొక మాట చెప్తా ఉన్నాడు సామెతల గ్రంథంలో. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే అక్కడ ఆయన చెప్తున్నాడు, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును. చూసారా? మూర్ఖులు ఏమేమి తిరస్కరిస్తారంట? జ్ఞానాన్ని తిరస్కరిస్తారు, ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. ఇంకా ఏం తిరస్కరిస్తారు వాళ్ళు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అయితే మూర్ఖులైతే ఏమి విసర్జిస్తారంటే వాళ్ళు జ్ఞానాన్ని ఉపదేశాన్ని వాళ్ళు నిర్లక్ష్య పెడతారంట. చెప్పేవలే. ఒక ఆవిడ ప్రార్థన సహాయం కోరింది. ఆవిడకున్న జబ్బును గురించి ప్రార్థన సహాయం కోరితే సరే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత, అమ్మ నీకు ఈ జబ్బు ఫలానా దేవత కలుగు చేసిందంట అని చెప్పానంటే ఇలా మాట్లాడింది. అంటే పెద్దను
త్రోసిపుచ్చుతారన్నమాట. కాబట్టి ఇలాంటి వారికి ఏమవమంటున్నాడు? వేరవ్వాలి. నీ యొక్క సహవాస వేడుకలలో, నీ సహవాసపు విందులలో, నీ సహవాసపు కార్యక్రమాలలో ఇలాంటి వారు ఉన్నారేమో నీవు జాగ్రత్తగా నీవు చూసుకోవాలి. అలాంటి వారు గనక నీకు ఉంటే నీవు నీ జీవితంలో మేలులు పొందటానికి బదులుగా కీడులేవా నీవు పొందుకుంటావు. కాబట్టి ఇక్కడ ఈ వాగ్దానము 39వ వచనములో, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 39వ వచనములో ఏమంటున్నాడు? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. చెప్పి ఏమంటున్నాడు ఆయన? ఇంకా చాలా విధాల మాటలతోటి ఆయన సాక్ష్యం చెప్పి ఫైనల్గా చెప్తున్నాడు, ఆఖరిగా చెప్తున్నాడు, మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరుగా ఉండండి, వారికి వేరుగా ఉండి రక్షించబడండి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథంలో మూర్ఖులను గూర్చి, భక్తిహీనులను గూర్చి, నీతిమంతులను గూర్చి సామెతల గ్రంథము చక్కగా వివరిస్తూ ఉన్నది. అందుచేత సామెతల గ్రంథాన్ని మీరు ప్రతిదినము కూడా చదవండి. చదువుకుంటే జ్ఞానం ఏదో, అజ్ఞానం ఏదో, తెలివి ఏదో, ఆలోచన ఏదో, లెస్సైన జ్ఞానం ఏదో, మంచి జ్ఞానం ఏదో, మంచి ఆలోచన ఏదో, అది మీకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చాలా మాటల చేత వారికి సాక్ష్యం చెప్పి వారితోడు చెప్తున్నాడు, మీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరయ్యి రక్షించబడండి. దేని నుండి రక్షించబడాలి? పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చే శాపము, తరతరాలుగా శాపము వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకంలో ఒక మాట, వాడుక మాట చెప్పబడతా ఉంటుంది. ఏంటంటే 7 తరాలైన తర్వాత ఆ ఇంటిలో మొదటి కొడుకు నుంచి ఇలాగ వచ్చుకుంటూ 7వ తరములో వాళ్ళ కుటుంబీకులందరి యొక్క పాపాలు కట్టకట్టి 7వ తరము వాని యొక్క మొదటి బిడ్డ మీద అవి పడతాయంట. మొదటి కుమారుడి మీద, కుమార్తె మీద పడదు. ఆ విధంగా చెప్తూ ఉంటారు లోకస్తులో. మరి పూర్వీకులు వాళ్ళు కూడా అనుభవించే వాళ్ళు చెప్తూ ఉంటారేమో తెలియదు, కానీ నాకు ఆ మాట ఆ విధంగా జరుగుతుంది అని చెప్పని అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాగా పాపముల యొక్క శాపములు ఇవన్నీ కూడా ఆ కుటుంబాలలో, ఇప్పుడు నేను కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, కొంతమందిని మనం అందరం చూస్తుంటాం, మెంటల్ ఎఫెక్ట్ వచ్చేసినటువంటి వాళ్ళు కొంతమందిని మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. నేను ఆలోచిస్తూ ఉంటాను, ఒకవేళ ఆ విధంగా వాళ్ళ కుటుంబీకులు యొక్క, వాళ్ళ తరతరాల యొక్క పాప శాపములు వాని మీదకి వచ్చినాయేమో, లేకపోతే ఆవిడ మీదకి వచ్చినాయేమో అని చెప్పని తలంచుకుంటూ ఉంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అది కూడా ఒకవేళ కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో. కానీ అలాంటివి అయినప్పటికీ కూడా యేసు నామములో అలాంటివన్నీ కూడా తొలగించబడతాయి. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అలాంటివన్నీ కూడా తొలగించబడతాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము,
మూర్ఖులైన ఈ తరము వారికి మనము వేరై మనం రక్షించబడాలి. మూర్ఖులు ఎక్కడ ఉంటారు? ప్రతి ఒక్కరిలో మూర్ఖుడు ఉంటాడు. మూర్ఖత్వంగా మాట్లాడుతుంటారు, అవిధేయతగా మాట్లాడుతుంటారు, స్వార్థంగా మాట్లాడుతుంటారు, సెల్ఫిష్నెస్ వారిలో కలిగి ఉంటారు. కాబట్టి ఇలాంటి మనస్తత్వాలు, అలాంటి వారికి మనము చాలా ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలంట. ఇప్పుడు ఇద్దరు స్నేహంగా ఉంటారు. స్నేహంగా ఉండి వారిద్దరూ ఒకటే అయితే గనక, వారిద్దరు స్వభావాలు ఒకటే అయితే గనక వారి స్నేహాలు తరతరాలు గడిచిపోతాయి. ఒకవేళ వాళ్ళ స్నేహాల్లో వాళ్ళిద్దరి మనస్తత్వాలు వేరువేరుగా ఉన్నట్లయితే గనక ఏమవుతారు? వారి స్నేహము మధ్యలోనే వారు వేరైపోతారు. కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథం అంతా కూడా చెప్తూ ఉంటుంది, మూర్ఖుడికి ఏదైనా దొరికితే వాడు ఎలా ఉంటాడు అంటే ఒక రాయి దొరికితే ఎలా కొడతాడో ఒకడు ఆ విధంగా ఉంటాడంట మూర్ఖుడు. ప్రతి మాటకి కూడా వాడు ఆ మాటను పట్టుకొని గేలి చేయటము, దెప్పటము, ఇలాంటి పరిస్థితులు వాడు చేస్తూ ఉంటాడనమాట. ఇలాంటి వాళ్ళే మూర్ఖులు అని చెప్పని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కొంతమంది సేవకులలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 22-23 వచనాలు ఒకసారి చదువుదాం. 21వ వచనం కాడి నుంచి చదువుదాము. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. తర్వాత ఇంకొంచెం పై వచనాలు చదువుదాం. 18వ వచనం కాడి నుంచి దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూసారా, ఆయన తండ్రి యందు మనము ఆయన యందు ఉన్నామని మనము ప్రభునందు మనము తెలుసుకుంటామని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మూర్ఖులైన ఈ తరము వారికి వేరైతేనే కానీ మనము ఏమై ఉన్నామో అది మనము గుర్తించలేము. ఒకవేళ మనము గుర్తించినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి అహం, మనలో ఉన్నటువంటి నేను అనే స్వభావము మనల్ని యేసయ్యకు వేరు చేస్తూ ఉంటుంది, యేసయ్యకు మనలను దూరం చేస్తూ ఉంటుంది. 23వ వచనంలో ఏం చెప్పాడు ఆయన? నన్ను ప్రేమించువాడు నా తండ్రి చేత ప్రేమించబడును, మేము వాని దగ్గరకు వచ్చి వాని దగ్గర మేము వానితో నివాసము చేస్తాము అని చెప్పని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా చెప్పారో ఆ విషయాన్ని మనము గ్రహించలేకుండా మనం ఉంటామన్నమాట. అందుచేత మనము ప్రభువైన యేసుక్రీస్తునందు మనము ఏకమవ్వి
మనలను మనము ప్రభువుకు అప్పగించుకున్నప్పుడే మనము ఆయనతో ఐక్యము గలవారమై ఉన్నాము అని మనము గ్రహించగలుగుతాం. రోమాపత్రిక 7వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు చెప్తాడు. 24వ వచనములో అపోస్తలుడైన పౌలు విలపిస్తున్నాడు, అయ్యో ఇంత దౌర్భాగ్యమైన స్థితి నుండి నన్ను ఎవడు విడిపించును? నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు చెల్లిస్తున్నాడు ఆయన విడిపించబడ్డాడు కాబట్టి, ఆయన మూర్ఖత్వము నుండి, అవివేకము నుండి, అవిధేయత నుండి, అవిశ్వాసము నుండి ఆయన విడిపించబడ్డాడు కాబట్టి, మరణమునకు లోనైన శరీరము నుండి ఆయన విడిపించబడ్డాడు కాబట్టి, ఆయన ప్రభువైన యేసు క్రీస్తునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనము కూడా ఆ విధముగా సాగిపోవాలి అంటే, మనము కూడా ఆ విధంగా జీవించాలి అంటే, మనము మూర్ఖులైన స్వభావమునకును, మూర్ఖులైనటువంటి తరము వారికి, మనలో మూర్ఖత్వంతో కూడినటువంటి స్వభావమునకును మనము వేరవి రక్షించబడినప్పుడే మనము పౌలు చెప్పినట్లుగా మనం చెప్పి సాగిపోగలుగుతాం. కాబట్టి ఆ విధంగా మనం సాగిపోదాము. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఒక లెస్లీ లోదర్ పాట పాడుతుండగా కానుకలు స్వీకరించబడతాయి. You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious jewel, Lord, to give up I'd be a fool. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is
ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాము, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, నీ ఘనమైన నామమునికి స్తోత్రాలు. ఈ సమయంలో ఇంతవరకు నాయన విత్తబడిన వర్తమానములను బట్టి మీ సన్నిధిలో మీకే స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. విత్తబడినటువంటి మాటలను ప్రతి హృదయములో ముద్రించండి నాయన. ఇంతవరకు జరిగించబడిన ఈ ఆరాధనను బట్టి నీ నామమునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దయగల మా తండ్రి, స్తోత్రార్హుడా నీకు వందనాలు, అద్భుతకరుడా నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభు, ఈ సమయమందు నాయన యేసయ్యా నీకు వందనాలు నాయన. సమయంలో ఇదిగో నాయన తలలోంచినటువంటి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. అలాగే మా తండ్రి, ఇదిగో మీ నామంలో నీ గాయపడిన స్థానే, ఉన్నతమైన స్థానాన్ని చాపండి, దీవించి ఆశీర్వదించండి నాయన. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే బ్రాంచ్ సంఘాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మహిమను పొందండి. ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. అలాగే శుక్రవారం, శనివారం జరుగుతున్న కూడికలను బట్టి, ఆదివారం జరుగుతున్న ఆరాధనలను బట్టి, అలాగే బ్రాంచ్ సంఘాల ఆరాధనలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అలాగే మా ప్రభు, ఈ సమయంలో ఇదిగో తలలోంచినటువంటి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. అలాగనే మా ప్రభు, అని గాయపడిన స్థాన్ని, ఉన్నతమైన స్థానను చాపి దీవించి ఆశీర్వదించండి. మహిమను పొందండి నాయన. స్తోత్రార్హుడా నీకు వందనాలు, కృపగల దేవాని నామమునకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకుంటున్నాము. అద్భుతకరుడా నీకు వందనాలు నాయన. ఆశ్చర్యకరుడా నీ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. సహాయం చేయండి, మహిమను పొందండి. దయగల మా తండ్రి, స్తోత్రార్హుడా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవానికి స్తోత్రములు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే ఇదిగో మా తండ్రి నామములో నాయన ఇదిగో సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రభువా, నీ కృపను కనికరానుంచండి, దీవించి ఆశీర్వదించండి. అలాగే సమయంలో ఇదిగో నీ బిడ్డలు వారి గుప్పెళ్ళు విప్పి మీ సన్నిధిలో సిద్ధపరిచిన కానుకలను బట్టి, పిడికెళ్లను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాము. దీవించండి, ఆశీర్వదించండి, మహిమను పొందండి నాయన. ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకుంటున్నాము. వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకే వందనాలు నాయన. అన్ని విషయాలు నీకే మహిమను ఆరోపించుకుంటున్నాము నాయన. నీకే ఘనత ప్రభావములను ఆరోపించుకుంటున్నాము. అలాగే వాతావరణాన్ని అనుకూలపరచండి, నీ సహాయమును దాయిచ్చేయండి ప్రభువా. నీ గాయపడిన స్థాన్ని, ఉన్నతమైన స్థానను చాపండి. అలాగే ప్రభువా, సర్వశక్తి కలిగిన మా తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తలలుంచిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమునికి జయం, ప్రభు యేసు నామమునికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ, తోడు, కాపుదల, భద్రత ఇప్పుడు ఎప్పుడెల్లప్పుడు క్రీస్తును ప్రేమించు వారికిని, ఇక్కడ కూడిన మనకును, సంఘమంతటికిని, సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకును ప్రభు రాక పర్యంతము సదా తోడైండును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.